నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 11వ తేదీన తులారాశి వారికి అంటే ఆర్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తికి ఒక మంచి ఆలోచన వస్తుంది. అది జీవితంలో స్థిరపడే ఆలోచన ద్వారా వీరు ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందుతారు. జీవితంలో ఈ రోజున ఒక అంతర్గత మార్పు వస్తుంది కాబట్టి తులారాశి వ్యక్తులకు ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. విద్య, ఉద్యోగం, ప్రేమ అన్ని విధాలుగా ఏ విధంగా ఉంటుంది, ఏ రూపంలో ఏ లక్ష్మీదేవి వస్తుంది అనేది పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా రోజుల్లోనే పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్య మరియు భర్త, నెరదృష్టి, వాస్తు, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, సెక్స్, రియల్ ఎస్టేట్ మరియు మానసిక సమస్యలు ఎటువంటి సమస్యలకైనా మీకు పరిష్కారం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. దీనిపై కనబడుతున్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే కాల్ చేయండి. పరిష్కారం వెంటనే చూపబడుతుంది. నమ్మకంతో కాల్ చేయండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు మీ ఆలోచనలో ఒక స్పష్టత కలుగుతుంది. గత కొంతకాలంగా చాలా నష్టాలు, బాధలు చూశారు. ఆర్థికంగా ఎన్నో విధాలుగా నష్టాలు చూశారు. కనీసం అప్పు తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి నష్టాలకు, కష్టాలకు ఇప్పుడు ముగింపు చెప్పబోతున్నారు. ఈ విషయాలన్నీ గురించి ఆలోచించి మీలో మీకు పూర్తిగా నమ్మకం కోల్పోయారు. కాబట్టి ఏ పని చేసినా లాభాలు కనిపించలేకపోయాయి. కానీ ఈ రోజు నుండి మీ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. జనవరి 11వ తేదీన సాయంత్రం 5 గంటల తర్వాత అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీ ఆలోచనల పట్ల స్పష్టత కలుగుతుంది. అదేవిధంగా ఆలోచన విధానాలు పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారుతుంది. మీరు ఎవరి గురించి ఆలోచించకుండా మీ కుటుంబం కోసం బ్రతకాలని నిర్ణయించుకుంటారు. అలాగే మీ భాగస్వామి పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటుంది. కానీ ఆర్థికంగా నష్టాలు చూశారు. వారిని కాస్త సంతోషపెట్టే అవకాశాలు ఇప్పటి నుండి మీకు వస్తాయి. కాబట్టి మీ కుటుంబంతో సంతోషంగా ఉండడానికి ఇక నుండి మంచి రోజులు కలిసి వస్తున్నాయి. ఇక మీ తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ దొరుకుతాయి. మీ స్నేహితుల పట్ల ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది. కానీ ఎవరు ఎలాంటి వారు అనేది ఈ రోజు నుండి తెలుస్తుంది. స్నేహితులు ఎవరు, శత్రువులు ఎవరు అనేది ఈరోజు తెలియబోతుంది. ఇక నుండి మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఎవరిని అనవసరంగా మాటలు అనకండి, కోపంతో స్పందించకండి, మీరు నిస్సహాయంగా ఉండకండి. చాలా చురుకుగా ఉంటారు. ఏ పని చేసినా ఆనందంగా చేస్తారు. అలాగే కష్టానికి ఫలితం రావాలని చూస్తారు. తులారాశి వ్యక్తులకు చేసేది తక్కువ అయినా అత్యాశ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక నుండి అలాంటి విషయాలలో మార్పు వస్తుంది. కష్టానికి ఫలితం రావాలని చూస్తారు. పనిలోనైనా నిశ్శబ్దంగా గమనించే ఆలోచనలు పెరుగుతాయి. రాశి వారికి సహజంగా సమతుల్యత ఎక్కువగా ఉంటుంది. అది మరింత బలపడుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఇక నుండి ఏ విధంగా ఎలా ఉంటే ఆర్థికంగా లాభాలు వస్తాయి, అలాగే సమాజంలో గౌరవం పొందుతాము అనేవి అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఒక్కొక్కటిగా అన్ని విధాలుగా తెలుసుకొని వీరు సమాజంలో మంచి హోదా పొందుతారు. దానివల్ల వీరి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వరకు ఏమి కోల్పోయామో, ఎంత నష్టపోయామో ఇప్పుడు ఈ తులారాశి వ్యక్తులకు అర్థమవుతుంది. కాబట్టి జీవితం అనేది ఎలా ఉండాలి అని వీరి చేతుల్లోనే ఉంటుంది. గ్రహాలు అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉన్నాయి. అలాగే శనీశ్వరుడు వీరికి మంచి చేసి వెళ్ళాడు. 6వ స్థానంలో ఉండడం వలన వీరికి ఎంతో అద్భుతమైన అందమైన జీవితం కలిగి ఉంటుంది. ఇక గురుబలం మరింత ఎక్కువగా పెరిగింది. కాబట్టి విద్యార్థులకైనా, వ్యాపారంలోనైనా, ఎలాంటి ఉద్యోగంలోనైనా వీరికి తగిన ఉద్యోగం దొరుకుతుంది. అనుకూలమైన విధానంగా ఉంటారు. విద్యార్థులు శ్రద్ధ ఎక్కువగా పెడతారు.
వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు వస్తాయి. కొత్త వినియోగదారులు పరిచయం అవుతారు. అలాగే ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తారు. అవి సరైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. కాబట్టి వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఇక నుండి పెట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు, నష్టాలు కనిపించవు. అలాగే ఉన్న వ్యాపారాన్ని కొనసాగించాలనుకునేవారు వీరికి పనికి తగిన, శ్రమకు తగిన ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటి వరకు ఇది నా వల్ల కాదు అనుకున్న పని ఇప్పుడు పూర్తి చేస్తారు. అలాంటి మనస్తత్వం కలిగి ఇప్పుడు ఉంటారు. వీరికి ఏ పని అయినా నేను చేయగలను, సాధించగలను అనే నమ్మకం కలిగిస్తుంది. అలాగే ఎంతో కష్టపడతారు, శ్రమిస్తారు, దానికి లాభాలు తీసుకుంటారు. అలాగే తులారాశి వ్యక్తులు చాలా మంచివారు. ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక స్పష్టత వస్తుంది. దానివల్ల ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మీ భవిష్యత్తుకు మొదటి అడుగు కాబట్టి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించండి. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారి ప్రేమ చాలా ఆనందంగా, అందంగా ఉంటుంది. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. తులారాశి వ్యక్తులకి కోపం ఎక్కువగా ఉంటుంది, కానీ అంతకు రెట్టింపు ప్రేమ కూడా ఉంటుంది. ఆ ప్రేమ వీరిని ఆకర్షిస్తుంది. తులారాశి వ్యక్తులు అంటేనే ఆకర్షణీయమైన వ్యక్తులు. ఎందుకంటే శుక్రుడు అధిపతి కాబట్టి అందం, ఆకర్షణ, కళలపై ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఈ ఆదివారం భావోద్వేగాలకు చాలా కీలకమైన రోజు కాబట్టి మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఏదైనా చిన్న విషయానికి చాలా బాధపడతారు. అదే చిన్న మాట ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఎలాంటి బాధలైనా కష్టాలకు ముందు సుఖాలు కూడా ఉంటాయని ఆలోచించండి. ఆ సంతోషాల కోసం ఎదురు చూడండి. మీరు కష్టపడండి. ఖచ్చితంగా సంతోషాలు అన్నీ మీ వెనుకే వస్తాయి. ప్రేమలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ ప్రేమ జీవితం వివాహంగా మారే అవకాశాలు ఉన్నాయి. పెద్దలకు చెప్పాలనుకునేవారు ఈరోజు చెప్పవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ప్రేమని అర్థం చేసుకుంటారు. రాశి వ్యక్తి ప్రేమ పొందడం అంటే చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే వీరికి నిజాయితీ ప్రేమ మాత్రమే ఉంటుంది. కాబట్టి తులారాశి వ్యక్తులు ప్రేమ పొందడానికి అదృష్టం అనేది పెట్టి పుట్టాలి. ఇక వీరి ప్రేమ జీవితంలో సంతోషం, సుఖం, కష్టం అన్ని విధాలుగా ఉంటాయి. అలాగే వీరు కాస్త డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఎన్నో బాధలు చూశారు కాబట్టి డబ్బు కాస్త తక్కువ ఖర్చు పెట్టడం మొదలు పెట్టండి. ఇలా కూడా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉన్నాయి. వీరు చేసేదొకటి, నిజాయితీగా శ్రమించండి. ఖచ్చితంగా లాభాలను పొందుతారు. ఇలాంటి సమయాన్ని వృధా చేసుకోకండి.